నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలను చూసినట్టయితే, ముందుగా ఈనాడు చూసినట్టయితే మొదటి వార్తగా రుద్రం రుద్రం మహారుద్రం అంటూ వార్తనివ్వడం జరిగింది. ఎర్రవల్లిలో రెండో రోజు ఘనంగా చండీయాగం, సీఎం కేసీఆర్ దంపతుల పూజలు అంటూ ప్రధాన వార్తగా ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా ఈనాడులో దేశంలో కొత్తగా జల వనరుల సంస్థ సిడబ్ల్యూసి భూగర్భ జలమండలి స్థానంలో ఆవిర్భవించనున్న జాతీయ జల సంఘం అంటూ వార్తనివ్వడం జరిగింది. త్వరలోనే కేంద్ర కేబినెట్ ముందుకు ప్రతిపాదన, పరిగణలోకి మిహిర్ షా కమిటీ సిఫార్సులు అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా వివాదాలకు గురైన ఈవీఎంలకు సంబంధించిన వార్త ఇవ్వడం జరిగింది. యంత్రమా మంత్రమా, ఈవీఎంల హ్యాకింగ్ రిగ్గింగ్ ఆరోపణలపై విపక్షాల ఆందోళన, దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ డిమాండ్, నిజాలు నిగ్గు తేల్చాల్సిందే కపిల్ సిబల్, బ్యాలెటే మేలన్న చంద్రబాబు గొంతు కలిపిన మాయా, ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టిన భాజపా, ఇదంతా కాంగ్రెస్ ప్రాయోజిత కుట్ర రవిశంకర్ ప్రసాద్, పోలీసులకు ఫిర్యాదు చేసిన ఈసీ, సయ్యద్తో సంబంధం లేదన్న ఈసీఐఎల్ అంటూ వార్తనివ్వడం జరిగింది. ఈవీఎంలకు సంబంధించిన వార్తను మరొక వార్తగా స్పెషల్ స్టోరీని ఇవ్వడం జరిగింది. ఈనాడులో శుద్ధి భద్రమైన వంట నూనెల్లో అపోహల మంట అంటూ వార్తనివ్వడం జరిగింది. శుద్ధికి రసాయనాల వాడకం సాధారణం, మంచి రంగు ఆకర్షణ కోసం ఇది తప్పనిసరి, పీసీబీ సూచనలు బేఖాతర్, రిఫైన్డ్ నూనె గుండెకు మంచిదని భావిస్తున్న ప్రజలు, ఇందులో వాస్తవం లేదంటున్న నూనె పరిశోధన శాస్త్రవేత్తలు అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా నేతలకు కొత్త ఇల్లు అంటూ ఒక వార్తను ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు 166 కోట్లతో 4.5 ఎకరాల్లో 120 ఫ్లాట్లు త్వరలో సీఎం చేతుల మీదుగా ప్రారంభం, పరిశీలించిన సభాపతి అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా తరగతి గదిలో నైతిక బోధన, ప్రత్యేక పాఠ్యపుస్తకాల ముద్రణకు సీఎం కేసీఆర్ ఆదేశం అంటూ వార్తనివ్వడం జరిగింది. రైతు పంట పండినట్టే తెలంగాణలో ఉత్పాదకత పెంచేందుకు వ్యూహం అంటూ వార్తనివ్వడం జరిగింది. పంటల కాలనీల ఏర్పాటుతో అది సాధ్యం, ప్రభుత్వానికి జయశంకర్ వర్సిటీ నివేదన, వరి మొక్కజొన్న సాగులో దిగుబడి పెంపునకు సూచనలు, ఏ జిల్లాలు ఏ రకాల సాగుకు అనుకూలమో వెల్లడి అంటూ వార్తనివ్వడం జరిగింది. ఈనాడులో మరో ప్రధాన వార్తగా విరాట్ అంటూ వార్తనివ్వడం జరిగింది. అనితర సాధ్యమైన రీతిలో పరుగుల ప్రవాహాన్ని సాగిస్తూ రికార్డుల మోత మోగిస్తున్న భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ ఐసీసీ వార్షిక అవార్డుల్లోనూ ఆధిపత్యాన్ని చాటాడు. క్రికెట్ ఆఫ్ ద ఇయర్ పురస్కారంతో పాటు టెస్టులు, వన్డేలు ఉత్తమ ఆటగాడిగా కోహ్లీ అవార్డులు గెలిచారంటూ వార్తనివ్వడం జరిగింది. ఇవి ఈనాడులో ప్రధానంగా మొదటి పేజీలో వచ్చిన వార్తలను తీసుకున్నట్టయితే, మరో పత్రికను తీసుకున్నట్టయితే సాక్షిలో మొదటి వార్తగా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇవ్వడం జరిగింది. ఉన్నత విద్యా సంస్థల్లో సీట్లు 25% పెంపు అంటూ వార్తనివ్వడం జరిగింది. 2019-20 విద్యా సంవత్సరం నుంచి అమలు, అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ల పెంపు నేపథ్యంలోనే కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ వెల్లడి, ప్రతి 100 సీట్లకు 125 సీట్లు పెంచాలన్న హెచ్ఆర్డీ మినిస్ట్రీ, ప్రస్తుత రిజర్వేషన్లు యథాతథంగా కొనసాగించేలా చర్యలు అంటూ వార్తనివ్వడం జరిగింది. ఇది ఎంతవరకు సాధ్యం అనేది తెలియాల్సింది. విజేత విరాట్ అంటూ మరొక వార్తను సాక్షి ప్రధానంగా ప్రచురించింది. టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్, వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్, క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అంటూ 3 అవార్డులను గెలుచుకున్న కోహ్లీ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. 3 ప్రధాన ఐసీసీ అవార్డులు గెలుచుకున్న కోహ్లీ ఒకే ఏడాది ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్ అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా మహాహారతి పుష్పం రెండో రోజు చండీయాగంలో భాగంగా నిర్వహించిన కేసీఆర్ దంపతులు అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా బాబును నమ్మితే నాశనమే అంటూ రాజంపేట్ ఎమ్మెల్యే ఏపీ ప్రభుత్వ మేడ మల్లికార్జున్ రెడ్డి కామెంట్స్ని ఇవ్వడం జరిగింది. ప్రధాని మోడీకి సంబంధించిన వార్తని ఇవ్వడం జరిగింది. అవినీతిని 85% తగ్గించాం, 4.5 ఏళ్లలో 5.8 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో వేశాం, అవినీతి ఉందని కాంగ్రెస్ ప్రధానే నాడు చెప్పారు, అయినా నిర్మూలించేందుకు ఆ పార్టీ చేసింది శూన్యం, ప్రవాస భారతీయుల దినోత్సవంలో మోడీ వ్యాఖ్యలు, ఉత్సవాల్లో పాల్గొన్న మారిషస్ ప్రధాని అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా సాక్షిలో 20 ఏళ్ల రికార్డు బ్రేక్, సిరులు కురిపించిన వరి 61 లక్షల మెట్రిక్ టన్నులు, ఖరీఫ్లో దిగుబడి అయిన మొత్తం వరి అంటూ వార్తనివ్వడం జరిగింది. ఇవి సాక్షిలో ప్రధానంగా ఈరోజు వచ్చిన వార్తలను తీసుకున్నట్టయితే, మరొక పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో
ప్రధాన వార్తగా ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ని ఇవ్వడం జరిగింది. వాటర్కు సంబంధించిన న్యూస్ని ఇవ్వడం జరిగింది. హతవిధి ఇదా నది కాలుష్యపు కోరల్లో మన జీవజలం అంటూ వార్తని ఇవ్వడం జరిగింది. నదీ జలంతోనే జనావాసం ఉద్భవించింది. నదుల వెంటే నాగరికత ఉదయించింది. పారే నదం జీవన వేదం అని పాఠాల్లో చదువుకున్నాం. కానీ ఇక్కడ చూస్తే మొత్తం కాలుష్యం కాసారమైన నదులంటూ వార్తను ఇవ్వడం జరిగింది. బాసర నుంచి భద్రాద్రి దాకా అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. బాసర పుణ్యక్షేత్రం గోదావరి నది తెలంగాణలో ప్రవహించే నేల. సరస్వతీ దేవి దర్శనం కోసం రోజు వందలాది మంది భక్తులు బాసరకు వచ్చి పవిత్ర గోదావరిలో మునిగి స్నానం ఆచరిస్తారు. అలాంటి బాసరలో గోదావరి నది దుస్థితి ఇది. మహారాష్ట్రలో సమీపంలోనూ ఓ ఆల్కహాల్ ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న ప్రాణాంతక రసాయనాలను నదిలోకి వదిలేస్తున్నారు. ఇక్కడ గోదావరిలో స్నానం చేస్తే భక్తులకు పుణ్యం కంటే చర్మ వ్యాధులు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అనే వార్తను ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. భద్రాద్రిలో సైతం ఇలాంటి పరిస్థితి ఉందంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా ఆంధ్రజ్యోతిలో లంకా పలాస్ కొలంబోకు కడుతున్న జూదర్లు ఏడాదిలో రెట్టింపైన తెలుగు ప్రయాణికులు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. విదేశాలకు ఎగిరిపోతున్న పేకాట రైళ్లు. శ్రీలంకతో పాటు థాయిలాండ్కు కూడా వారాంతాల్లో విమానాల రద్దీ, నో టికెట్స్. క్యాసినోల్లో పేకాటల్లో ఆటాపాట అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా రిజర్వేషన్కు సంబంధించిన వార్తను ఆంధ్రజ్యోతి ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. ఓబీసీలకు 52% కోటా, మరో 25% రిజర్వేషన్, జనాభా ప్రాతిపదికన వర్తింపు, ఎస్సీ ఎస్టీ తరహాలో పెంపు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ, మోడీ 10% విరుగుడు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మొత్తం రిజర్వేషన్ల చుట్టే ఎన్నికల రాజకీయం తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఈవీఎంలు వద్దు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఎన్నికలకు బ్యాలెట్ పేపర్లే వాడాలి, త్వరలో ఈసీకి 22 విపక్షాల వినతి అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇది ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా వచ్చిన వార్తలు చూసుకున్నట్టయితే మొదటి పేజీలో మరొక పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రప్రభలో ఎర్రవల్లి యాగవల్లి రెండో రోజు చతుర్వేద మహారుద్ర సహస్ర చండీ యాగం, 200 మంది ఋత్విక్కులతో పారాయణం, వేద మంత్రోచ్చరణలతో మారుమ్రోగిన వ్యవసాయ క్షేత్రం అంటూ వార్తనివ్వడం జరిగింది. యాగం తర్వాత కొత్త బాటలో పాలన అంటూ వార్తనివ్వడం జరిగింది. సచివాలయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ 3 నెలల పాటు వరుస సమీక్షలు, పాత పథకాలు కొనసాగింపు, కొత్త పథకాలకు ప్రాణం శ్రీకారం, పర్యవేక్షణ కోసం సరికొత్త వ్యవస్థ ఏర్పాటు అంటూ వార్తనివ్వడం జరిగింది. సంక్షేమ బాటలో బడ్జెట్లు, అటు కేంద్రం ఇటు రాష్ట్రాలు పోటాపోటీగా హామీలు అంటూ వార్తనివ్వడం జరిగింది. ప్రభుత్వ ఖజానాలో సగం సొమ్ము సంక్షేమానికే, కేంద్ర ఓటాన్ బడ్జెట్లో రాయితీల రంగరింపు, సబ్సిడీలు ఉచిత పథకాలకు మోడీ శ్రీకారం, రాష్ట్రాలు అదే బాటలో నిధుల కేటాయింపు అంటూ వార్తనివ్వడం జరిగింది. క్రికెట్ రారాజు విరాట్ విశ్వరూపం, ప్రపంచ అవార్డుల హ్యాట్రిక్, ఐసీసీ చరిత్రలో యుగ పురుషుడు, ప్రపంచ క్రికెట్ అవార్డులో హ్యాట్రిక్ కొట్టిన ఒకే ఒక్కడు అంటూ వార్తనివ్వడం జరిగింది. మరో వార్తగా టెంపర్ అంటూ ఒక వార్తను, మన ఈవీఎంలు దుర్భేద్యం అంటూ మరొక వార్తను ఇవ్వడం జరిగింది. సైబర్ నిపుణుడు షూజా ఆరోపణలతో ప్రకంపనలు, షూజాపై ఢిల్లీ పోలీసులకు ఈసీ ఫిర్యాదు, కాంగ్రెస్ను టార్గెట్ చేస్తూ బీజేపీ ఎదురుదాడి, నిజాలు నిగ్గు తేల్చాలని కపిల్ సిబల్ డిమాండ్, లోక్సభల ఎన్నికలకు బ్యాలెటే మేలు, మమత మాయ అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్గా ఆంధ్రప్రభలో మండలి చైర్మన్ ఎవరు అంటూ వార్తనివ్వడం జరిగింది. మార్చిలో స్వామి గౌడ్ పదవీకాలం ముగింపు, పొడిగింపుపై సస్పెన్స్, సురేష్ రెడ్డికి అవకాశం, రేసులో మాజీ మంత్రులు కడియం పరిదిద్దునంటూ వార్తనివ్వడం జరిగింది. ఇవి మొదటి పేజీలో వచ్చిన వార్తల్ని చూసినట్టయితే ఆంధ్రప్రభలో మరో పత్రికను తీసుకున్నట్టయితే నమస్తే తెలంగాణలో ఎర్రవల్లిలో వేద ఘోష అంటూ వార్తనివ్వడం జరిగింది. కోహ్లీ కొల్లగొట్టారు అంటూ మరొక వార్తనివ్వడం జరిగింది. ఢిల్లీ వెళ్ళి వచ్చిన సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రి హర్షవర్ధన్ కుమారుడి పెళ్లికి హాజరంటూ వార్తనివ్వడం జరిగింది. అన్నపూర్ణ తెలంగాణ వరి పంట పండింది, రికార్డు స్థాయిలో దిగుబడి అంటూ బ్యానర్ ఐటమ్ ఇవ్వడం జరిగింది. అతిపెద్ద వార్తగా ఈ వానాకాలంలో 61 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి, గత వానాకాలం పంట దిగుబడితో పోలిస్తే రెట్టింపు, 20 ఏండ్ల కాల వ్యవధిలో ఇదే ఆల్ టైమ్ రికార్డు. 2013-14లో 56.56 లక్షల టన్నుల దిగుబడి. ఫలితాన్నిచ్చిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు, దిగుబడులను పెంచిన స్వల్పకాలిక వరి విత్తనాలు, పకడ్బందీగా నీటి సాగు యాజమాన్యాల నిర్వహణ, ఎకరాకు 20 క్వింటాల పైనే దిగుబడి అంటూ వార్తనివ్వడం జరిగింది.
బడ్జెట్ అంతా బోగస్ అంటూ మరొక వార్తని ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా చకాచక కాళేశ్వరం కొండపోచమ్మ కింద కాల్వల నిర్మాణం పాలనా అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం 127 కిలోమీటర్ల కాల్వలు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. నేషనల్ హైవేల విస్తీర్ణం పెంచాలే ప్రతిపాదనలు పంపిన పట్టించుకొని కేంద్ర మంత్రి గడ్కరీకి ఎంపీ వినోద్ లేఖ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మొదలైన ఆఖరి విడత ప్రచారం అంటూ మరొక వార్తను ఇవ్వడం జరిగింది. నేడు రేపు పొడి వాతావరణం బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావం భద్రాద్రి కొత్తగూడెంలో కమ్మేసిన పొగమంచు జాతీయ రహదారులపై రాకపోకలకు అంతరాయం అంటూ వార్తలు ఇవ్వడం జరిగింది. ఇవి నమస్తే తెలంగాణలో ఈరోజు ప్రధానంగా మొదటి పేజీలో వచ్చిన వార్తల్ని తీసుకున్నట్టయితే మరొక పత్రికను తీసుకున్నట్టయితే వెలుగులో మొదటి వార్తగా మోడీ వర్సెస్ అదర్స్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఆయన చుట్టూనే 2019 లోక్సభ ఎన్నికలు మళ్ళీ కావాలా వద్దా బీజేపీ సూటి ప్రశ్న గద్దె దించడమే ప్రతిపక్షాల లక్ష్యం మోడీ అనుకూలత వ్యతిరేకతే ప్రచారం ఇందిరా కాలం నాటి రాజకీయ పరిస్థితి అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని వెలుగు దినపత్రిక ప్రచురించడం జరిగింది. ఫిర్ ఎక్ బార్ మోడీ సర్కార్ అంటూ ఇది ఎన్నికల నినాదం బీజేపీది. మోడీ హటావో దేశ్కో బచావో విపక్షాల ఎన్నికల ప్రచారం ఇది అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఈ రెండు నినాదాల్లో వినిపిస్తున్న పేరు ఒక్కటే మోడీ. 3 నెలల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల పరిస్థితి అద్దం పట్టే నినాదాలు ఇవి. అమెరికాలో జరిగే అధ్యక్ష ఎన్నికల తరహాలోనే ఈసారి ఒక్క నేత చుట్టూనే రాజకీయం మొత్తం తిరుగుతుంది. అధికారంలో ఉన్న ఆ నేత మళ్ళీ రావాలా వద్దా అన్న ప్రశ్నే ఎన్నికల్లో కీలకంగా మారుతుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యమైన మన దేశంలో ప్రతిసారి పార్టీల విధానాలు ప్రభుత్వ పాలన తీరు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణల ఆధారంగా ఎన్నికలు జరిగాయి. ఈసారి మాత్రం ప్రధాని మోడీ చుట్టూ ఎన్నికల రాజకీయం నడుస్తుంది. ఇంకా షెడ్యూల్ రాకముందే మోడీ అనుకూల వ్యతిరేక ప్రచారాలతో ర్యాలీలు సభలు ఓరెత్తుతున్నాయి. అంతకు మించిన జోరుతో సోషల్ మీడియాలో ప్రచార యుద్ధం జరుగుతుంది. అయితే మోడీ చుట్టూనే ప్రచారం నడవడం ఎవరికి కలిసి వస్తుందన్నదే అసలు ప్రశ్న. ఇది ప్రత్యేకంగా వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా కోహ్లీ ది కింగ్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. స్వైన్ సైరన్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఎర్రబల్లి వ్యవసాయ క్షేత్రంలో మహారుద్ర సహిత పూజకు సంబంధించిన ఫోటోని ఇవ్వడం జరిగింది. ఇవి వెలుగులో ప్రధానంగా ఈరోజు వచ్చిన వార్తల్ని చూసుకున్నట్టయితే ఇవి ఈరోజు ప్రధానంగా ముఖ్యమైన దినపత్రికలో వచ్చిన వార్తలు. వీటిపై విశ్లేషణ కొనసాగించే ముందు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాలు వేరైనా రుచులు వేరైనా వేదిక ఒక్కటే. మన రుచులు త్వరలో మన V3 న్యూస్ ఛానల్లో. వెల్కమ్ బ్యాక్ టు పేపర్ ముచ్చట కార్యక్రమం. 2019 వచ్చింది. 2019లో లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. లోక్సభ ఎన్నికల్లో ప్రధాని ఎవరనేది ఉత్కంఠగా ఎదురుచూస్తుంది. ఒకవైపు మోడీ మరోసారి ప్రధాని పీఠం కోసం ప్రచారం నిర్వహిస్తుంటే మరోవైపు మోడీ వ్యతిరేక శక్తులన్నీ ఏకమవుతున్నాయి. అంటే ఇప్పుడు మోడీ వర్సెస్ మోడీ, యాంటీ మోడీగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈరోజు ఒక ప్రత్యేక కథనాన్ని వెలుగు దినపత్రికలో రావడం జరిగింది. మోడీ వర్సెస్ అదర్స్ అంటూ వార్తనివ్వడం జరిగింది. ఫిర్ ఎక్ బార్ మోడీ సర్కార్ ఇది బీజేపీ ఎన్నికల నినాదం. మోడీ హటావో దేశ్కో బచావో విపక్షాల ఎన్నికల ప్రచారం ఇది. అంటే ఇరు పార్టీల్లోనూ మోడీకి సంబంధించిన మోడీ చుట్టే రాజకీయం తిరుగుతుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. మోడీ చుట్టే గతంలో చూసినట్టయితే ఇలాంటి పరిస్థితి గతంలో ఇందిరాగాంధీ సమయంలో ఉంది. ఇందిరాగాంధీ సమయంలో ఇందిరాగాంధీ బలమైన ప్రధానిగా ఉన్న రోజుల్లో ప్రతిపక్షాలన్నీ ఏకమై ఇందిరాగాంధీని ఓడించడానికి ప్రయత్నం చేశాయి. ఆ టైంలో ఇందిరా వ్యతిరేక గ్రూపులకు మాత్రమే స్థానం ఉండేది. చాలా 77-80 సంవత్సరాల తర్వాత మరొకసారి అలాంటి చిత్రం కనిపిస్తుంది మనకు. మోడీ వర్సెస్ మోడీ వ్యతిరేక గ్రూపులు అనే చిత్రం కనిపిస్తుంది. మోడీని ఎదుర్కోవడానికి ఇన్ని శక్తులు అవసరం అనుకున్నట్టయితే మోడీ ప్రమాణ స్వీకారం చేసిన 2014లో ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో కేవలం 5 రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉంది. ఇప్పుడు దగ్గర 15-16 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. బీజేపీ చాలా స్పీడ్గా పెరిగిందని చెప్పొచ్చు. గతంలో బీజేపీ
ఉమ్మడి నాయకత్వం ఉండేది. వాజ్పేయి అద్వానీ సారథ్యంలో నాయకత్వం ఉమ్మడిగా పనిచేసేది. కానీ ఇప్పుడు ఏకవ్యక్తి పాలన సాగుతుంది. అంటే మోడీ చుట్టే రాజకీయం నడుస్తుంది. అటు పార్టీలోనూ ప్రభుత్వంలోనూ. మరోవైపు చూసుకుంటే ప్రతిపక్షం సైతం మోడీనే టార్గెట్ చేస్తుంది. బీజేపీ కంటే ఎక్కువ కూడా మోడీనే టార్గెట్ చేస్తుంది. బీజేపీ నాయకులపై చాలామందిపై సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నాం. ప్రతిపక్షాలు మోడీపై మాత్రం విరుచుకుపడుతున్నాయి. మోడీ హఠావో అనే నినాదంతో ముందుకెళ్తున్నాయి. ఇందిరాగాంధీ సమయంలో జరిగిన క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఇందిర బలమైన నేతగా అప్పట్లో ఆవిర్భవించి 1977లో ఎమర్జెన్సీ కాలంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా అన్ని విపక్షాలు ఏకమై జనతా పార్టీగా ఆవిర్భవించి ఇందిరకు వ్యతిరేకంగా కూటమి కట్టి ఇందిరను ఓడించడం జరిగింది. అలాంటి సందర్భం మరోసారి వస్తుందా అనేది వేచి చూడాల్సింది. మోడీ కూడా అదేవిధంగా పావులు కలుపుతున్నారు. అంటే ఎన్నికల లబ్ధి ఎలా జరుగుతుంది, ఎన్నికల్లో ఎలా ఉంటుంది అని చెప్తే ఒక వ్యక్తి ఆధారంగా ఎన్నికలు జరగడం అనేది చాలా కాలం తర్వాత జరుగుతుంది. ఒక విధానాలు లేదంటే ఒక ప్రభుత్వ పాలన వీటిపై కాకుండా మోడీ వ్యతిరేక శక్తులపైనే కేవలం ఎన్నికలు జరగడం అనేది మనం చూస్తున్న పరిస్థితి. ఈ రెండు నినాదాల్లో కనిపిస్తున్నది ఒకటే. అంటే మోడీ హఠావో అన్న ఫిర్ ఎక్ బార్ మోడీ అన్న రెండు నినాదాల్లో కనిపిస్తున్న పరిస్థితి ఏంటంటే మోడీకి సంబంధించిన మోడీ చుట్టే జరుగుతుంది. గతంలో కూడా మనం పరిశీలించినట్టయితే గుజరాత్లో సైతం ఇలాంటి ఎన్నికలు జరిగాయి. గుజరాత్ ఎన్నికల సమయంలో మోడీ సీఎంగా ఉన్న సమయంలో సైతం మోడీ వ్యతిరేకంగానే ఎన్నికలు జరిగాయి. అన్ని ఎన్నికల్లోనూ మోడీ గెలుచుకుంటూ వచ్చారు. విపక్షాలను చిత్తు చేసుకుంటూ ఎన్నికల్లో గెలిచారు. గుజరాత్ సీఎంగా ఆయన ఉన్నంతకాలం సీఎంగా కొనసాగారు. అంటే మోడీ వ్యతిరేక శక్తులు ఎంత బలంగా ఉన్నప్పటికీ మోడీ గెలుస్తూ వస్తున్నారు. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది చూడాల్సిన విషయం. ఎందుకంటే బీజేపీ చాలా బలంగా కనిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే బీజేపీని ఎప్పుడైనా వ్యతిరేకించే శక్తులు విపక్షాలు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. వాజ్పేయి హయాంలో సైతం 1996లో 13 రోజుల వాజ్పేయి హయాంలో విపక్షాలన్నీ వ్యతిరేకించి ఆయనకు ఎవరు మద్దతు ఇవ్వకపోవడంతో 13 రోజులకే ఆయన గద్దె దిగాల్సి వచ్చింది. అప్పట్లో కూడా ఏ పార్టీ కూడా మద్దతు ఇవ్వలేకపోయింది. అప్పట్లో ప్రాంతీయ పార్టీలు సైతం ఎవరు మద్దతు ఇవ్వలేదు. కానీ అప్పటి పరిస్థితి ఇప్పటి పరిస్థితి వేరుగా చెప్పచ్చు. ఎందుకంటే అప్పుడు వ్యతిరేక శక్తులు ఉన్నాయి, ఇప్పుడు వ్యతిరేక శక్తులు ఉన్నాయి. అప్పుడు వ్యతిరేక శక్తుల్లో వాజ్పేయి అద్వానీలు అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా కొనుగోలుకు వ్యతిరేకంగా ఎలాంటి అవినీతి చర్యలు లేకుండా ప్రభుత్వాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అప్పటికి వ్యతిరేకత ఇప్పటి వ్యతిరేకత సేమ్గా ఉన్నప్పటికీ ఇప్పుడు బీజేపీ బలంగా కనిపిస్తుంది. అంటే 16 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ మొన్న జరిగిన గత నెల క్రితం జరిగిన 3 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రజా వ్యతిరేకతను తట్టుకొని కాంగ్రెస్తో సమానంగా ఓట్లు సంపాదించగలిసింది. ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే రాజస్థాన్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నప్పటికీ బీజేపీ ఈక్వల్గా కేవలం 1% తేడాతోటే బోటాబోటీ మెజార్టీతో కాంగ్రెస్ని 3 చెరువులు నిలితాయించి అధికారంలోకి అంటే కేవలం 10-15 సీట్ల తేడాతోనే రాజస్థాన్లో. అంటే అంత తీవ్రమైన వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆ వ్యతిరేకతను అధిగమించి రాజస్థాన్లో సేమ్ పోటాపోటీగా రాగలిగింది. అలాగే మధ్యప్రదేశ్లో తీసుకున్నట్టయితే మధ్యప్రదేశ్లో కేవలం 5 సీట్ల దూరంలో ఆగిపోయింది బీజేపీ అధికారంలోకి. అందులో కూడా ఒక 10 సీట్ల వరకు 200-300 సీట్ల లోపే ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. అంటే కాంగ్రెస్ కంటే కూడా 0.1% ఎక్కువ ఓట్లు నమోదు చేసుకున్న మధ్యప్రదేశ్లో పరిస్థితి ఉంది. అంటే బీజేపీని మధ్యప్రదేశ్ రాజస్థాన్లో తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఛత్తీస్గఢ్లో మాత్రం ఆ పార్టీ ఓటమి పాలైంది. బీజేపీకి ప్రధానంగా విసురుతున్న సమస్య చూసినట్టయితే మనకు యూపీలోనే ప్రధానంగా సమస్య కనిపిస్తుంది. యూపీలో ఎస్పీ బీఎస్పీ పొత్తుతో బీజేపీ గతంలో పొత్తు పెట్టుకున్న సందర్భంలో ఎస్పీ పొత్తు పెట్టుకున్న సందర్భంలో సిట్టింగ్ స్థానాలైన సీఎం సిట్టింగ్ స్థానాలైన గోరఖ్పూర్ ఉప ముఖ్యమంత్రి స్థానమైన 2 ఓడిపోయింది కేవలం వాళ్ళిద్దరి పొత్తు వల్ల. పొత్తు లేకుండా గత ఎన్నికల్లో పోటీ చేసిన ఇద్దరి మధ్య సీట్లు తగ్గడంతో ఈసారి ఇద్దరు ముందే చాకచక్యంగా సీట్ల సర్దుబాటు చేసుకున్నారు. గత ఎన్నికల్లో యూపీలో తీసుకున్నట్టయితే 81 సీట్లకు బీజేపీ 72 సీట్లను కొట్టగలిగింది. అంటే ఈసారి అలాంటి పరిస్థితి లేదు. కేవలం సగం సీట్లు వచ్చేసి అవకాశం ఉంది. ఎందుకంటే బీఎస్పీ అక్కడ స్ట్రాంగ్గా పోరాడుతున్నాయి. అలాగే మిగతా రాష్ట్రాల్లో చూసినట్టయితే బీహార్లో సైతం ఈసారి నితీష్ కుమార్తో పొత్తు అవకాశం ఉంది. అక్కడ కూడా మ్యాక్సిమం సీట్లు కొట్టగలిగింది. ఇంకా రాజస్థాన్, గుజరాత్ ఇట్లాంటి రాష్ట్రాల్లో పూర్తి స్థానాలు కొట్టగలిగింది. ఇవన్నీ సీట్లు తగ్గుతున్నాయి. తగ్గే సీట్లు ఎక్కడ పెరుగుతాయని చూసినట్టయితే వాళ్ళు కొంతవరకు బెంగాల్, ఒరిస్సా, ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ఆశలు పెట్టుకున్నారు. ఏదేమైనా గతసారి 282 సీట్లు వచ్చి
సొంతంగా మెజారిటీ సాధించినప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని చేసిన బీజేపీ ఈసారి ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. దాంతోపాటు యాంటీ మోడీ అనేది స్లోగన్ బాగా ఈ మధ్య పాపులర్ అయిపోయింది. అంటే ప్రతి రీజనల్ పార్టీ కూడా యాంటీ మోడీ నినాదం ఎత్తుకుంది. చూసుకున్నట్టయితే మనం మాయావతితో పాటు మాయావతి, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, చంద్రబాబు నాయుడు, శరద్ పవార్, స్టాలిన్ వీళ్ళంతా యాంటీ మోడీ నినాదం, తేజస్వి యాదవ్ వీళ్ళంతా యాంటీ మోడీ నినాదాన్ని ఎత్తుకున్నారు. కాబట్టి ముందు 2019లో జరిగే ఎన్నికల మహాసంగ్రామం తలపించాలన్నాయి. అయితే ఇక్కడ ఆసక్తికరమైన చర్చ ఏంటంటే ఓన్లీ మోడీ చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయనేది ఇక్కడ మనకు కనిపిస్తున్న విషయం. మోడీ చుట్టే అంటే అనుకూల మోడీ, వ్యతిరేక మోడీ తప్పిస్తే మోడీ చెప్పని తప్ప ప్రతిపక్షాలు సైతం వేరే అంశాన్ని తీసుకోలేక వెళ్తున్నాయనేదే ఇక్కడ ప్రధాన సమస్య. మోడీ చేసిన పనులేంటి, మోడీకి సంబంధించిన అంశాలేంటి, మోడీని ఎలా ఎదుర్కోవాలి, మోడీకి సంబంధించిన ఏమన్నా లోపాలు ఉన్నాయో కాకుండా యాంటీ మోడీ హటావో అనే నినాదాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. దీనివల్ల ఎవరికి అడ్వాంటేజ్ జరుగుతుంది వేచి చూడాల్సింది. ఇది ఈరోజు అంటే వెలుగు పత్రికలో ప్రత్యేకంగా వచ్చిన ఒక కథనాన్ని తీసుకొని మనం విశ్లేషించడం జరిగింది. ఇది అంటే 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని 2019 అంటే మరొక నెల రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. నోటిఫికేషన్ రాగానే ఎన్నికల ఫీవర్ స్టార్ట్ అయింది. లోక్సభ ఎన్నికలు కాబట్టి 31 రాష్ట్రాల్లో ఎన్నికలు ఒక 2 నెలల కార్యం సాగుతుంది. మే వరకు ఉన్నది. దీనిది మార్చిలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని వెలుగులో ఒక ఆసక్తికర వార్త రాయడం జరిగింది. ఇది దీనికి సంబంధించిన విశ్లేషణ. ఇది ఈరోజు V3 పేపర్ ముచ్చట కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అందరూ సెలవు. నమస్కారం.